హాయ్, దిస్ ఈజ్ రవి విడే. కొన్ని రీసెంట్లీ వచ్చిన క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్స్ చేయబోతున్నాను. అవేంటంటే, సార్ నాకు హైపోథైరాయిడ్ ఉంది, అన్నం కొంచెం తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఈ ప్రాబ్లం చాలా ఇయర్స్గా ఉంది, 28 ఇయర్స్ ఏజ్ నాకు, ప్లీజ్ సజెషన్ ఇవ్వండి. ఓకే, 28 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. మీది మేల్, మీ యూజర్ దగ్గర చూశాను నేను. అయితే ఈ ఏజ్లో హైపోథైరాయిడ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం. బట్ మీరు యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఎంతకాలం నుంచి ఉంది, మీరు ఎంత మెడికేషన్లో ఉన్నారు, అదేమి మెన్షన్ చేయలేదు. అంటే మీ T3 ఎంత ఉంది, T4 ఎంత ఉంది, ఏ మెడిసిన్ తీసుకుంటున్నారు, ఏమి చెప్పకుండా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఏం చేయాలంటే కష్టం అండి. ఇన్ఫర్మేషన్ లేకుండా రెస్పాండ్ కాలేము దీనికి. అయితే జనరిక్గా కొంచెం రెస్పాండ్ అవుతాను థైరాయిడ్ మెడికేషన్ గురించి. అయితే నెక్స్ట్ ఇంకొక థైరాయిడ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది, అది అయిపోయాక నేను చెప్తాను మీకు కొంచెం. సెకండ్ క్వశ్చన్, హాయ్ సార్, ఐ యామ్ ఓకే, నేమ్ ఫిమేల్, నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, 7 years అవుతుంది. స్టార్టింగ్ 12.5 mcg వేసుకున్నాను, తర్వాత 25 mcg వేసుకున్నాను, 5 years నుంచి 50 mcg వేసుకుంటున్నాను. సార్ 4 days బ్యాక్ టెస్ట్ చేయించాను, T3 88.28, T4 6.74, TSH 1.71 ఉంది. మళ్ళీ 50 mcg సజెస్ట్ చేశారు. నార్మల్లే అంటున్నారు వెళ్ళిన ప్రతిసారి. నార్మల్గా ఎంత ఉండాలి సార్? 3 days నుంచి నైట్ నిద్ర రావట్లేదు, ప్లీజ్ ఏదైనా టిప్ చెప్పండి, రిప్లై మీ. అంటే 3 days నుంచి నిద్ర రాకపోవడం రీజన్ అయితే డెఫినెట్లీ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండకపోవచ్చు. దానికి నేను టిప్ ఇప్పుడు చెప్పలేను. బట్ ఎనీవే, థైరాయిడ్ మీది నార్మలా కాదా? మీది నార్మల్ రేంజ్లోనే ఉంది, కానీ ఇది ఆప్టిమల్ రేంజ్ కాదు. అంటే ఏంటి ఆప్టిమల్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి? మీకు థైరాయిడ్ 60 to 180 అని ఉంటుంది. మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకుంటే 60 to 180 మధ్యలో, మన చేసిన ల్యాబ్ని బట్టి కొంతమంది 200 అంటారు, కొంతమంది 160 అంటారు. బట్ నార్మల్లీ 60 to 180 అని ఉంటుంది. 60 to 180 రేంజ్లో మీది 88 ఉందంటే T3, మీది నార్మల్ రేంజ్లోనే ఉంది. సో డాక్టర్ ఓకే మీకు నార్మల్ అంతా ఓకే అంటారు. కానీ నార్మల్ రేంజ్లో ఉంటే ఓకేనా, అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 60 years ఉన్న వ్యక్తికి 88.28 ఉంటే నార్మల్ రేంజ్లోనే ఉంది, అది ఆ వ్యక్తికి ఓకే, అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఓకే. అది ఎందుకని, ఏజ్ 60. మన హార్మోన్స్ ఎప్పుడు 20sలో 30sలో 40sలో 50sలో పర్ఫెక్ట్గా ఉండి 50s నుంచి తగ్గుతూ 50sలో కొంచెం తగ్గి 60sలో కొంచెం తగ్గి 70sలో ఇంకా బాగా తగ్గితే అది ప్రాపర్ ఏజింగ్ అయినట్లు, అంటే ప్రాపర్గా మన హార్మోన్స్ తగ్గినట్లు. మీకు 30sలోనే మీ ఏజ్ తక్కువే ఉండుంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయ్యి 7 ఏళ్ళు అయిందంటే మీరు నాకు తెలిసి 30sలోనే ఉండుంటుంది మోస్ట్లీ. 30sలోనే మీకు థైరాయిడ్ తగ్గిపోయి ఇప్పుడు మెడికేషన్ మీద ఉన్నప్పుడు మీకు 88 థైరాయిడ్ ఉంది అంటే మీకు 30sలోనే తక్కువ థైరాయిడ్ మెయింటైన్ అవుతుంది బాడీలో. ఇప్పుడు సరే 88 తక్కువ కాబట్టి నేను ఇప్పుడు 50 mcg బదులు 75 100 వేసుకుంటే నాకు మీరు చెప్పినట్లు 130 150 ఉంటే అప్పుడు ఆప్టిమల్ కదా అని అనొచ్చు. 150 140 అలా ఉంటే ఆప్టిమల్ మీ ఏజ్కి. 130 ఉన్నా కూడా ఓకే. అయితే అది ఎప్పుడు ఆప్టిమల్? న్యాచురల్గా మీ బాడీ జనరేట్ చేస్తుంటే. మీరు న్యాచురల్గా జనరేట్ చేయనప్పుడు, బయట నుంచి తీసుకుంటున్నప్పుడు నిజంగా 130 150 థైరాయిడ్ తీసుకోవడానికి తగ్గట్లుగా మీ బాడీ ఉందా, మీ ఫిజికల్ యాక్టివిటీ ఉందా, మీ లైఫ్ స్టైల్ ఉందా అనేది చూడాలి. ఇప్పుడు ఒక పేషెంట్ ఫుల్ వర్కౌట్స్ చేస్తున్నాడు, మంచి ఫుడ్ తింటున్నాడు, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. ఆ వ్యక్తికి నార్మల్లీ థైరాయిడ్ ఇష్యూసే రావు. ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి చేసే కొద్దీ 1 to 2 yearsలో థైరాయిడ్ మళ్ళీ బ్యాక్ పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసి ఆ వ్యక్తికి ఆప్టిమల్ లెవెల్కి వస్తుంది. బట్ ఏదైనా ఇష్యూ వల్ల ఆ వ్యక్తికి థైరాయిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, థైరాయిడ్ గ్లాండ్లోనే ఇష్యూ ఉంది అనుకుందాం. అప్పుడు ఇంత మంచి లైఫ్ స్టైల్ వాడుతున్నప్పుడు అతనికి ఎంత థైరాయిడ్ డిజర్వింగ్, అతను ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి థైరాయిడ్ ఎక్కువ ఉండాలి. బేసికలీ మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టుగానే థైరాయిడ్ జనరేట్ అవుతుంది. సో బాగా ఎక్కువ కష్టపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి 130 150 ఆ మధ్యలో థైరాయిడ్ ఉంటే కరెక్ట్, 30sలో ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి ఈ డోసేజ్ కరెక్ట్ కాదు. ఎందుకని? చాలా తక్కువ, 88 అనేది చాలా తక్కువ, అతను చేస్తున్న యాక్టివిటీస్కి తక్కువ. సో అప్పుడు డోసేజ్ పెంచాలి. అప్పుడు డోసేజ్ పెంచడం కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఆ వ్యక్తికి T3 హార్మోన్ కూడా ఇవ్వాలి. T3 T4 కలిపి మిక్స్ ఇవ్వాలి. T3 అంటే ఏంటి, T4 అంటే ఏంటి మీకు ఇప్పుడే చూపిస్తాను. మీకు ఇది
T3 హార్మోన్ సైటోమిల్ అని చూసారా, T3. మీకు దీని ముందు కూడా పెడుతున్నాను, ఇది T4. ఇది T4 అంటే కమన్ ఫోకస్, ఇది T4, ఇది T3. రెండు థైరాయిడ్ మెడికేషనే, బట్ మన డాక్టర్స్ ఇచ్చేది ఓన్లీ T4. T3 ఎవరు, జస్ట్ డబ్బా ఇది, ఇందులో ఏం లేవు. బట్ ఎనీవే డాక్టర్స్ T3 ఇవ్వదు, T4 ఇస్తారు మన ఇండియాలో. బట్ వేరే దేశాల్లో T3, T4 మిక్స్ ఇస్తారు యాక్చువల్లీ. అంటే T3 కొంత, T4 కొంత మిక్స్ చేసేస్తారు. కొంతమంది ఓన్లీ T3 ఇస్తుంటారు. ఒక్కొక్క డాక్టర్ ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. బట్ మన దేశంలో మీకు T3 మెడికేషన్ మెడికల్ షాప్లో కూడా దొరకదు మీకు. ఇప్పుడు ఇది మీరు కొనాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. ఆన్లైన్లో కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేయాలి మీరు. సో ఎందుకంటే ఇక్కడ చాలామందికి T3 మెడికేషన్ గురించి అవగాహన లేదు. బట్ ఎనీవే, ఇలా ఎవరైతే బాగా కష్టపడి ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో క్యాండిడేట్, వాళ్ళు T3, T4 మిక్స్ తీసుకోవడం మంచిది. T3 డోసేజ్ అంటే ఎలా ఉంటుందంటే T3 25 mcg, అది T4 75 mcgతో ఈక్వల్. ఎందుకంటే T3 అనేది పవర్ఫుల్ అనమాట, అది పోటెంట్. డైరెక్ట్లీ మీ బాడీలో T4 ఏదైతే మీరు తీసుకుంటున్నారో అది మీకు బాడీలోకి వెళ్ళాక T3ని కన్వర్ట్ అవుతుంది. మీరు 75 mcg తీసుకుంటే అందులోంచి మీకు ఇలా 80 mg ఎంతో అలా కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. మీ బాడీ కన్వర్ట్ చేస్తున్న సామర్థ్యాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే ఒకవేళ ఒక మనిషికి 125, 150 T4 ఇవ్వాలి అంటే ఆ వ్యక్తికి 150 అలా T4 ఇవ్వడం బదులు 75 mcg T4 ఇచ్చి 25 mcg T4 ఇస్తారు. ఎందుకు 25 mcg T3 75 mcg T4తో ఈక్వల్. నేను కరెక్ట్గా చెప్పానా, మళ్ళీ చెప్తున్నాను. 75 mcg T4 ఇచ్చి 25 mcg T3 ఇస్తారు మన దేశంలో కాదు, ఫారిన్ కంట్రీస్లో. అప్పుడు 75 T4 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 75 T4 కదా. సో 150 T4 ఇచ్చినట్లు అవుతుంది ఆ వ్యక్తి డిజర్వింగ్ కాబట్టి. అయితే ఎందుకు ఇలా చేస్తారంటే T3 అనేది ఇలా ఇవ్వడం వల్ల, కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే T3కి వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి T4 మీద 150 mcg ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో T3 కన్వర్ట్ కాదు. ప్లస్ అది కాక T3 మెడికేషన్ తీసుకుంటే అది సంహో దాని మెకానిజం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నాట్ ఓన్లీ థైరాయిడ్ని రీప్లేస్ చేయడమే కాదు, ఇది కరెక్ట్ లెవెల్లో ఇలా T3 తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఏదైతే థైరాయిడ్, హైపోథైరాయిడ్ వల్ల బోన్స్ వీక్ అయిపోయి సన్నగా అయిపోతాయో మళ్ళీ ఆ బోన్స్ని స్ట్రాంగ్గా లావుగా చేస్తాయి. జాయింట్స్ ఏవైతే మీకు పెయిన్స్ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్ ఏదైతే వస్తుంటుంది, నడుస్తుంటే మోకాళ్ళ నొప్పులు వస్తుంటే ఆ పెయిన్స్ని మాయం చేస్తుంది. ఎందుకంటే అక్కడన్నీ బోన్స్, జాయింట్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి. ఈవెన్ జాయింట్స్ మధ్య ఏదైతే అరిగిపోయినట్టు చూసారో ఆ అరిగిపోయిన పార్ట్లో కూడా మళ్ళీ అది ఫ్యూలింగ్ చేస్తుంది, బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది. మనిషి డిప్రెషన్ ఉన్న మనిషి కాస్త చాలా సడన్గా ఆనందంగా హ్యాపీగా తిరుగుతుంటాడు, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి T3కి. అలాంటప్పుడు మన డాక్టర్స్ ఎందుకు రికమెండ్ చేయరు T3ని, ఎందుకు ప్రిస్క్రైబ్ చేయరు? T3ని ప్రిస్క్రైబ్ చేస్తే కొంత మానిటరింగ్ చేయాలి పేషెంట్ని. ఎందుకంటే ఇది ఇంత పోటెంట్ హార్మోన్ కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ అన్న వెంటనే బేంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏ వస్తున్నాయని దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మానిటర్ చేస్తూ డోస్ అడ్జస్ట్ చేయాలి. అప్పుడప్పుడు అవసరమైతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్స్ట్రా మెడికేషన్ కూడా ఇవ్వాల్సి రావచ్చు తక్కువ డోసేజ్లో. కానీ రేర్ కేసులో వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్, అందరికీ రావు. మోస్ట్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, నిజంగా ఎవరైతే 150 mcg అంటే 150, 130లో T3 ఉండాలి బాడీలో అని డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే అసలే రావు. సో అందుకని ఇలాంటి మానిటరింగ్, ఇలాంటి పేషెంట్ మీద ఎక్కువ కేర్ తీసుకుని ఇలాంటిది ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు T3 + T4 మిక్స్ ఇది చేస్తుంటారు, ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చూపించిన T3, T4 సపరేట్గా ఉన్నాయి కదా, కలిపి కాంబినేషన్ కూడా ఉంటాయి. ఆర్మర్ థైరాయిడ్ అని, ఇలా న్యాచురల్ డెసిగ్నేటెడ్ థైరాయిడ్ అని ఇలాగా కొన్ని ఉంటాయన్నమాట. అవి ఇంకా డైరెక్ట్లీ ఒరిజినల్ హార్మోన్ ఎలాగుంటుందో అలాగే తయారవుతాయి. సో ఇంకా పోటెంట్గా ఇంకా బాగా పనిచేస్తాయి. మన దేశంలో అన్ఫార్చునేట్లీ అవైలబుల్ లేవై. బట్ స్టిల్ వయసు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఇలా కాంబినేషన్లో తీసుకుని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ కాలం పాటు ఆనందంగా బతుకుతారు వాళ్ళ ఓల్డ్ ఏజ్ని. మా ఇంట్లో మా మదర్కి యాక్చువల్లీ థైరాయిడ్ ఇష్యూ ఉంది, చాలా కాలం నుంచి ఉంది. బట్ ఐఎమ్ మేనేజింగ్. ఎనీవే, సో అదండి, చాలా ఎక్కువ చెప్పాను బేసికల్లీ. చాలామంది థైరాయిడ్ గురించి ఇంకా వీడియోస్ చేయండి, ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ బ్రో, డాక్టర్ కాదర్వల్లి గారి ఫుడ్ హ్యాబిట్స్ 5 మిల్లెట్స్ మెథడ్ని తినొచ్చా? రైస్ అండ్ వీటికి బదులుగా ఫాలో అవ్వచ్చా బ్రో?
ఓకే. బేసికల్లీ మిల్లెట్స్ అనేది నేను చాలా కాలం క్రితమే చాలా వీడియోస్ చేశాను మిల్లెట్స్ మీద. మిల్లెట్స్‌ని రైస్‌కి రీప్లేస్‌మెంట్ లాగా వాడొద్దు. అప్పుడు మీరు రైస్ తింటే ఏ విధమైన ఇష్యూస్ వస్తున్నాయో ఎగ్జాక్ట్‌లీ అలాంటివి కాదు గానీ, వేరే విధంగా ఆల్మోస్ట్ అదే సివియారిటీలో ఇష్యూస్ వస్తాయి. మిల్లెట్స్ అనేవి మీ హార్మోన్స్‌ని ఇంబాలెన్స్‌కి గురి చేస్తాయి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే. మీ థైరాయిడ్ దెబ్బతింటుంది, మీ గ్రోత్ హార్మోన్ దెబ్బతింటుంది, మీరు త్వరగా ఏజింగ్ అవుతారు. మీకు ఓన్లీ మిల్లెట్స్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మీ డయాబెటిస్ పేషెంట్స్ అయితే, మీ ఇది స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇన్సులిన్ జనరేషన్ అనేది ఒకేసారి హై పీక్స్‌లో ఉండకుండా డయాబెటిస్ వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది. బట్ స్టిల్ ఇవి కూడా కార్బోహైడ్రేట్సే. స్లో డైజెస్టింగ్ అయినంత మాత్రాన మీరేమి రిస్క్ ఫ్రీ అయిపోదు ఇది తినడం వల్ల. ఎందుకంటే స్టిల్ ద అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అది జనరేట్ చేస్తూనే ఉంటుంది. స్లో డైజెస్టింగ్ వల్ల ఎక్కువసేపు జనరేట్ చేస్తుంది. ఒకేసారి ఫాస్ట్ జనరేట్ చేస్తుంటే పీక్స్లో జనరేట్ చేస్తుంది. బట్ స్టిల్ ఇది కూడా ఎక్కువసేపు ఇన్సులిన్ జనరేట్ అయ్యేలా చేస్తుంటుంది. ఇన్సులిన్ అనేది బాడీని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. సో మిల్లెట్స్ తినడం వల్ల మీరు కంప్లీట్లీ డయాబెటీస్ ఉన్నా కూడా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని మాత్రం దాన్ని రీప్లేస్మెంట్ కింద వాడుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. మిల్లెట్స్ అనేవి కొంత వెజిటేబుల్స్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉండడం వల్ల అవి తీసుకోవచ్చు. బట్ వారానికి ఒక 2-3 సార్లు ఒక పూట మాత్రమే తీసుకోవడం మంచిదే కానీ రోజు తీసుకోవడం మంచిది కాదు. మిల్లెట్స్ని రోజు తినకూడదు. ఆ విషయం గుర్తుంచుకోండి. మిల్లెట్స్ వారానికి 2-3 సార్లు తీసుకుంటే ఒంటికి చాలా మంచిది. మిల్లెట్స్ వేస్ట్ చెత్త కాదు, చాలా మంచిది. కానీ లిమిటెడ్గా తీసుకున్నప్పుడే మంచిది. మిల్లెట్స్ ఎప్పుడైతే డోసేజ్ ఎక్కువ అవుతుందో అస్సలు మంచిది కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఏజింగ్ ఫుడ్ బేసికలీ మిల్లెట్స్. బేసికలీ ఏంటంటే మిల్లెట్స్, రైస్, గోధుమలు ఇవన్నీ కూడా గ్రెయిన్స్కి పూర్తిగా మనుషుల బాడీలు ఇవాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే వీటిని తినడం స్టార్ట్ చేసి మనిషికి 10,000-12,000 సంవత్సరాలు మాత్రమే అయింది. ఎందుకంటే అప్పుడే ఈ వ్యవసాయం చేయడం ఇవన్నీ నేర్చుకుని ఫస్ట్ కనిపెట్టింది ఈ గ్రెయిన్స్ని వండడం ఇవన్నీ అనమాట. అందుకని ఇంకా పూర్తిగా ఇవాల్వ్ కాలేదు. కాబట్టి వయసులో ఉన్నప్పుడు చాలామంది బాగానే డైజెస్ట్ చేసుకోగలదు. కానీ ఒక్కసారి కొంచెం వయసు దాటుతుంది అంటే ఈ కాలంలో, ముఖ్యంగా ఈ కాలంలో దీంతోపాటు అనేక వేస్ట్ ప్రొడక్ట్స్ తింటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ ప్రొటెక్షన్ అంత సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి గ్రెయిన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ మిల్లెట్స్ని వీక్లీ 2-3 టైమ్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది. ఆ విషయం గుర్తుంచుకోండి. మిల్లెట్స్ విలన్ కాదు, ఎక్కువ తీసుకుంటే విలన్. నెక్స్ట్ క్వశ్చన్. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, చిన్న విలేజ్. మీ వీడియోస్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. కానీ ఎన్ని డిసీజెస్ ఉంటాయా మనిషికి? మా విలేజెస్లో మార్నింగ్ చల్ది అన్నం పెరుగుతో స్టార్ట్ చేసి అన్నీ తింటాం. మినరల్ వాటర్ కూడా తాగం. డైరెక్ట్ చేతి గొట్టం వాటర్ డ్రింక్ చేస్తాం. ఈవెన్ 60 yearsలో కూడా 50 kg రైస్ ప్యాకెట్ ఈజీగా లిఫ్ట్ చేసి పని చేసుకుంటారు. షుగర్ ఉన్న లేడీస్ డైలీ పొలం పనికి వెళ్తారు. 70 years మినిమం ఉంటారు. ఏంటో వీడియోస్ నాలెడ్జ్ ఎంత వస్తుందో అంత భయం కూడా వస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ. అదే ఇక్కడ ఇష్యూ అండి. మనకి లేటెస్ట్ జనరేషన్లో ఏంటంటే మన పేరెంట్స్, మన ముత్తాతల టైంలో ఎక్కువ ఏదైతే మనం పొలం పనులు చేసుకుంటూ కష్టం పడుతూ ఇండైరెక్ట్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తూ కార్డియో చేస్తూ, ఎందుకంటే పొలం పనులు అంటే మామూలు పనులు కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు వెయిట్లు ఎలా ఎత్తుతాం మనం, అలాగే బోల్డంత బలమైన పని చేసేవాళ్ళు. కార్డియో చేసేది వాళ్ళు మామూలుగా కాదు, బేబస్గా నడిచేసేవాళ్ళు. స్లీప్, నైట్ చీకటి పడుతుందంటే చాలు పడుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడులాగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అంత కరెక్ట్గా ఉండేవి కాదు కదా. పల్లెటూరు అంటే ముందే టైంకి పడుకోవడం, ఎందుకంటే చీకట్లో ఇంకేం చూస్తుందని చెప్పేసి చీకటి పడుతుండగానే తినేసి పడుకోవడం, మార్నింగ్ తెల్లవారుజామున లేగడం, మంచి పర్ఫెక్ట్ స్లీప్ ఉండేది. అన్నీ ఇంత మంచి లైఫ్ స్టైల్ ఉండేది అప్పట్లో. అలా ఇంకా కూడా కొంతమంది మెయింటైన్ చేయడం వల్ల ఆ ఏజ్ వాళ్ళు మనకి, ఇంకా ఆ జనరేషన్ వాళ్ళు కొంతమంది ఉండడం వల్ల వాళ్ళు ఈ విధంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుత జనరేషన్లో మనం అంత కష్టపడట్లేదు. ఎక్కడో అక్కడక్కడ మనుషులు వర్కౌట్ చేయడం అంటే చాలా తక్కువ. అసలు నిజానికి వర్కౌట్ రోజు చెయ్యాలి అని అది చేయకపోతే ఆ వ్యక్తికి ఆ నెల జీతం ఇవ్వం. ఇలాంటి ఏదైనా స్ట్రిక్ట్ గవర్నమెంట్ రూల్స్ పెడితేనే కానీ మన దేశం ఆరోగ్యం విషయంలో బాగుపడదు. అలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరు వాళ్ళ ఇష్టం, ఎవరు వర్కౌట్స్ చేయట్లేదు. అసలు నిజానికి సిలబస్లో న్యూట్రిషన్కి సంబంధించి డెఫినెట్లీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఈ కాలంలో ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే అది లేక వాళ్ళకి అసలు ఏది తింటే మంచిది, ఏది తింటే మంచిది కాదనే విషయం తెలియట్లేదు. సో
ఇది డెఫినెట్లీ అండి. ఇది లేటెస్ట్ జనరేషన్ యొక్క తెలివి తక్కువతనం అనకూడదు. వాళ్ళకి ఏమీ తెలియకపోవడం వల్ల, వాళ్ళు లగ్జరీస్‌కి అలవాటు పడిపోవడం వల్ల, వాళ్ళు ఒకప్పటి వాళ్ళు ఏ విధంగా అయితే అంత ఏజ్ వచ్చినా అంత బరువులెత్తి, అంత స్ట్రాంగ్‌గా ఉండి, అంత బాగుండేవాళ్ళో అలా ఈ కాలం వాళ్ళు ఉండలేకపోతున్నారు. బోన్స్ వీక్ అయిపోతున్నాయి. చూసారు కదా! ఇందాక నేను చదువుతున్నాను. తక్కువ వయసులోనే మనకి హైపోథైరాయిడ్ వచ్చేస్తున్నాయి. అయితే మీరు అడగొచ్చు 20స్‌లో చిన్న యువకులకే వచ్చేస్తున్నాయి కదా! వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళేంటి వాళ్ళేమన్నా అలాగా సంవత్సరాల తరబడి ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నవాళ్ళు కాదు కదా! అని కూడా మీరు అడగొచ్చు. ఆ క్వెషన్ కూడా రావచ్చు. అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పుల వల్ల. ఇప్పుడు 14 ఏళ్ళు, 15 ఏళ్ళు పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చేస్తున్నాయి. థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పులు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి, ఒక ఫీమేల్ అనుకుందాం. మేల్, ఫీమేల్ ఎవరైనా సరే, మేల్ అన్నా ఫీమేల్ అన్నా కూడా వీళ్ళు వాళ్ళ ఇప్పుడు 30కో 35కో పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు 20s నుంచే జంక్ ఫుడ్లో ఏమన్నా బాగా ఎక్కువ పిజ్జాలు ఏమన్నా స్టార్ట్ చేసి మేము వయసులో ఉన్నాం, ఏమన్నా తినేయచ్చు, తర్వాత చూసుకుందాం 35 ఏళ్ళు వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పటి నుంచి జాగ్రత్త పడదాం అని చెప్పి రెడీ చేసుకుని రెగ్యులర్గా మందు తాగడం, రెగ్యులర్గా పిజ్జాలు బర్గర్కి వెళ్ళడం, కేఎఫ్సీలు తినడం, మెక్డొనాల్డ్స్ తినడం ఇవన్నీ చేస్తుంటారు కదా. వాళ్ళకి లోపలంతా బాగానే ఉంటుంది, అమ్మా అంతా హెల్తీగానే ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. బట్ యాక్చువల్లీ ఏంటంటే హెల్తీగానే ఉన్నట్టు అనిపించినప్పటికీ లోపల ఇన్సులిన్ ఎక్కువ ఉండడము, కొంచెం స్లైట్లీ గ్లూకోజ్ ఎక్కువ ఉండడం, అంటే స్లైట్లీ ఇంకా ప్రీ డయాబెటీస్కి ముందు స్టేజ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ ఉండడం జరుగుతుంది. ఎప్పటికీ పిల్లలు కందామని డిసైడ్ అయ్యే టైంకి, ఒక 30 ఇయర్స్కి పిల్లలు కందాం అనుకుంటే 30 ఇయర్స్ టైంకి ఆల్రెడీ కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. బయటకి ఏం కనిపిస్తుంది, బయటికి మామూలుగా ఉంటుంది, కానీ కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా తినాలి కాబట్టి బాగా తింటుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది. ఈ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ అవుతూ ఎక్కువ ఏదైతే ఉందో అది లోపల బిడ్డకి కూడా వెళ్తుంటుంది. సో బిడ్డకి ఆల్రెడీ పుడుతుండగానే ఒక రకమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్లో వస్తుంది. ఏదైతే హై బ్లడ్ గ్లూకోజ్ ఉందో ఆ హై బ్లడ్ గ్లూకోజ్ పిల్లలకి వెళ్తుంటుంది, లోపల ఉన్న కడుపులో ఉన్న పిండంకి వెళ్తుంటుంది బ్లడ్ గ్లూకోజ్. ఆ బ్లడ్ గ్లూకోజ్ వెళ్తున్నప్పుడు ఆ కడుపులో ఉన్న పిండం కూడా 3వ నెలకి ఎప్పుడో ఇన్సులిన్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పాపం కడుపులో ఉండగానే ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేయాలి, అలాంటి కండిషన్కి వెళ్తుంది ఆ బిడ్డ. ఎందుకని ఎక్కువ గ్లూకోజ్ తల్లిలో ఉన్న ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి డయాబెటీస్ వస్తుంటుంది చూసారు. అప్పుడు తల్లి బాధపడుతుంది లేదో తెలియదు, కానీ కడుపులో ఉన్న బిడ్డ బాధపడుతుంది. ఎందుకంటే బిడ్డ పెయిన్క్రియాస్ ఇన్సులిన్ జనరేట్ చేస్తూ ఉండాలి. సో బిడ్డకి ఇంకేంటి పుట్టినప్పుడు ఇన్సులిన్ డయాబెటీస్ అన్నీ తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ పుడుతుండగానే ఈ హై గ్లూకోజు, హై ఇన్సులిన్, పెయిన్క్రియాస్ అలసిపోవడం ఇవన్నీ జరిగి ఆ పిల్లలకి 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో డయాబెటీస్ రావడం ఇలా. అంటే బేసికలీ వాళ్ళ తల్లిదండ్రులు సరైన లైఫ్ స్టైల్ పాటించకపోవడం వల్ల పిల్లలకి చిన్న వయసులో వస్తుంది. మన లేటెస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాధపడబోయేది, వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఇదే. ఇలాగ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇలాగ తక్కువ వయసులోనే వాళ్ళకి జబ్బులు వస్తే వాళ్ళ పిల్లలకి ఇంకెలా ఉంటుంది చూడండి. ఇంకా 2-3 జనరేషన్స్ పోయాక ఇంకా ఏ విధంగా ఉంటారు చూడండి మనుషులు. ఇంకా పుట్టినప్పటి నుంచి మెడికేషన్ మీద అన్నిటి మీద ఉండి ఇంకా మెడికేషన్ అనేది రోజు మనం ఫుడ్ ఎలా తింటామో మెడిసిన్స్ ఇవన్నీ కూడా పార్ట్ అయిపోతాయి. అది భవిష్యత్, మనం ఊహించవచ్చు భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది. ఓకే ఓకే, ఏదో అలా గబుక్కుని ఏవో వచ్చేసి నోట్లోంచి, ఇది అసలు నేను ఆన్సర్ ప్లానే చేయలేదు ఇది. ఓకే సార్, ఆక్సిలేట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పండి. ఈ మధ్య చాలామంది వెరైటీగా ఆక్సిలేట్స్ అంటున్నారు. ఎప్పుడు అడిగేవారు కాదు. ఇలాంటి సైంటిఫిక్ టైమ్స్ ఎలా తెలుస్తున్నాయి అందరికీ. ఆక్సిలేట్స్ గురించి వీడియో చేస్తానండి, త్వరలోనే చేస్తాను. కైండ్లీ గివ్ ద పీస్ ఆఫ్ అడ్వైస్, హౌ కెన్ వి మినిమైజ్ ద ఎక్సెస్ ఇన్సులిన్, వాట్ ఆర్ ద కాజెసివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇన్ఫ్లమేషన్. ఓకే, హౌ కెన్ వి మినిమైజ్ ఎక్సెస్ ఇన్సులిన్ అంటే, ఇన్సులిన్ ఎక్సెస్ జనరేట్ అవుతుంది. ఎందుకు జనరేట్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బాడీలో. ఒక డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, ఈ కండిషన్ ఏంటి, బాడీ తీసుకోవట్లేదు, మనం తీసుకుంటే ఫుడ్ని తీసుకోవట్లేదు. సో ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దీన్ని ఎలా ఆపాలి అంటే బాడీ ఎక్కువ తీసుకునేలా చేయాలి. అది ఎలా చేయగలం, బాడీ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచాలి. లేకపోతే మన తీసుకుంటున్న షుగర్ ఉంది కదా, ఆ షుగర్ ఖర్చు అవ్వాలి. మీరు ఫుల్ రోజు వర్కౌట్ చేస్తుంటే మీకు శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఫుడ్ తింటే అందులో ఉన్న గ్లూకోజు ఖర్చు అవుతుంది. అది ఖర్చు అవుతే ఏమవుతుంది, మీ గ్లూకోజ్ ఏమీ అలాగ ఉండిపోవట్లేదు, మీ గ్లూకోజ్ అలా బ్లడ్లో ఉండిపోవట్లేదు, ఖర్చు అవుతుంది. సో గ్లూకోజ్ బ్లడ్లో తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది,
మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ అంత ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గుతుంది అనమాట. అలాగే మీరు వెయిట్స్ ఎత్తుతున్నారు, రోజు వెయిట్స్ ఎత్తుతున్నారు. బేసికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే నిజానికి మజిల్స్ పెరగడం కష్టం. కానీ పెరగట్లేదు కదని చెప్పేసి మీరు వదిలేస్తే మొత్తానికి పెరగవు. కానీ కష్టపడి పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇనిషియల్లీ కొంచెం పెరగడానికి కష్టమైనప్పటికీ మెల్లిగా మజిల్స్ పెరుగుతాయి. ఓన్లీ మజిల్స్ అంటే ఓన్లీ బైసెప్స్ కాదు, ఫుల్ బాడీ మొత్తం అన్నీ చేయాలి ఎక్సర్సైజెస్. అప్పుడు ఏమవుతుంది, బాడీలో మజిల్స్ పెరుగుతుంటే మీకు స్పేస్ పెరుగుతుంది అనమాట. మీరు తింటున్న కార్బోహైడ్రేట్స్లోని స్టార్చ్ ఈ షుగర్ వెళ్ళి స్టోర్ అవ్వడానికి స్పేస్ దొరుకుతుంది. స్పేస్ దొరికేకేంటి, మీరు తింటున్నారు, దానికి స్పేస్ ఉంది కాబట్టి అక్కడ వెళ్తుంది. కాబట్టి ఇంకా ఇన్సులిన్ బలవంతంగా ఎక్కువ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తింటుంది బాడీకి వంట పడుతుంది. సో రోజు వర్కౌట్స్ చేయాలి. అలాగే రోజు 7 to 8 hours పడుకోవాలి. ఎక్కువసేపు పడుకుంటే ఏమవుతుంది, మన బాడీలో హార్మోన్స్ బాగా జనరేట్ అయ్యి మొత్తం మనం తిన్న ఇదంతా కూడా మనం తిన్న కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో అది ఎనర్జీ యూజ్ అవుతుంది నైట్ బాడీ రిపేరింగ్ అంతా కూడా. సో ఆ షుగర్ ఖర్చు అవుతుంది కాబట్టి ఏమవుతుంది, మీకు ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవ్వక్కర్లేదు. సో అలాగనమాట. అలాగా మీరు ఎక్కువసేపు పడుకుని, మళ్ళీ ఇంకోటి, మీరు ఎక్కువసేపు పడుకుంటే హార్మోన్స్ బాగా జనరేట్ అవుతాయి. కాబట్టి హార్మోన్స్ ఎప్పుడైతే బాగా జనరేట్ అవుతాయో మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అంటే మీరు తీసుకుని కార్బోహైడ్రేట్స్ షుగర్ని తీసుకుని ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. సో ఆ విధంగా కూడా మీరు తీసుకుని స్లీప్ పనిచేస్తుంది. ఇంకా స్లీప్ చాలా విధాలుగా పనిచేస్తుంది. మీ హైపోథాలమస్ని యాక్టివ్ చేస్తుంది. సో హైపోథాలమస్ యాక్టివ్ అయినప్పుడు మీ హైపోథాలమస్ హ్యాపీగా ఉండి మీ బాడీలో ఇన్సులిన్, ఈ షుగర్ ఇవంతా కూడా బాగా ప్రాసెస్ అయ్యేలా చేస్తుంది. సో అనేక లాభాలు ఉంటాయి. సో అందుకని మంచి స్లీప్ ఉండాలి, రోజు వర్కౌట్స్ చేయాలి. అలాగే ఫుడ్ కూడా మీరు మరీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దాన్ని కొంచెం లిమిట్ చేయాలి ఇనిషియల్లీ. సో అలా తీసుకుంటే మీ ఇన్సులిన్ తగ్గుతుంది. ఇంకా చాలా ఉంటాయిలేండి, ఇంకా ఇవి మెయిన్. అలాగే వాట్ ఆర్ ద కాజెస్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, బేసికల్లీ మీకు గట్టిగా మీ బాడీ మీద ఏదైనా కొడితే ఏదైనా పెట్టి కొడితే బాడీలో ఆ ప్లేస్లో ఏదైతే వాస్తుందో అది ఏంటంటే అది ఇన్ఫ్లమేషన్. సో అదే మీ బాడీ లోపల జరుగుతుంది అనమాట. మీ బాడీ లోపల కూడా కొడుతున్నది, ఏదో డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే వాపు వస్తుంది ఆ ప్లేస్లో. డ్యామేజ్ ఏమి చేస్తాయి, మీరు ఎక్సెస్గా టాక్సిన్స్ తీసుకుంటే, అంటే స్మోకింగ్ చేస్తున్నా, మరి మందు ఎక్కువ తాగుతున్నా, ఇవన్నీ కైండ్ ఆఫ్ టాక్సిన్స్. సో ఈ టాక్సిన్స్ మీ బాడీని ఇలా పద కోస్తున్నట్టు ఉంటుంది అనమాట. మీ బ్లడ్లోకి వెళ్ళి ఆ బ్లడ్ అంతా, మీ బ్లడ్డే కదా పాకేది మొత్తం అంతా, ఈ నరాలన్నింటిలోకి వెళ్తూ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అక్కడక్కడ ఈ టాక్సిన్స్ పద కోస్తుంటే రంపంతో కోసినట్టు అనమాట. రంపంతో కోస్తే ఏమవుతుంది, అక్కడ దెబ్బ తగిలింది, వాస్తుంది, అదే ఇన్ఫ్లమేషన్. మీకు హై ఇన్సులిన్ జనరేట్ అవుతుంది, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, హై ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందంటే షుగర్ ఎక్కువ ఉంటుంది బాడీలో, ఆ షుగర్ కూడా రంపం కోసినట్టు కోస్తుంటుంది, ఇన్ఫ్లమేషన్. హై ఇన్సులిన్ అయితే ఇంకా ఎక్కువ, అది కూడా కోస్తుంటుంది, అది ఇన్ఫ్లమేషన్. హై ఇన్సులిన్ కూడా ఇన్ఫ్లమేషన్. సో ఎక్కడికి వెళ్తుందో మొత్తం రక్తం అన్ని చోట్లకి వెళ్తుంది, అన్ని చోట్ల ఇన్ఫ్లమేషన్. సో ఆ విధంగా జరుగుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు, ఇది ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు మీ కొలెస్ట్రాల్ వెళ్ళి అందులోకి వెళ్ళి ఇక్కడమే ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవ్వడం. అంటే ఇన్ఫ్లమేషన్ ఉందంటే బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ ఉండకూడదు. సో అది ఇంకా చాలా ఉంటాయి. మీకు టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది. మగవాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఖాళీగా కూర్చున్నారు, వాళ్ళకి టెస్టోస్టెరాన్ అవసరం లేదు, వీడు ఖాళీగా కూర్చుంటాడు, ఎంత టెస్టోస్టెరాన్ వీడికి అనవసరం అని చెప్పి హైపోథాలమస్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈస్ట్రోజన్ పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. ఈ ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు రక్తం చిక్కగా అవుతుంది, మగవాళ్ళ రక్తం చిక్కగా అయ్యి అప్పుడు ఏం చేస్తుంది, ఈ చిక్కన రక్తం కూడా, రక్తం ఎప్పుడైతే చిక్కగా అవుతుందో కోస్తూ ఉంటుంది. అది కూడా ఇదే అనమాట. చిక్కగా ఉందంటే బలంగా ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మీకు ట్యూబ్ గట్టిగా మీ చేతిని గట్టిగా పిసికేస్తే అక్కడ మీకు నొప్పి వచ్చేసి దెబ్బ తగిలినట్టు కదా లెక్క అవుతుంది కదా, సేమ్ అలాగే. సో ఎప్పుడైతే బ్లడ్ థిక్ అవుతుందో కోస్తుంటుంది. సో ఇన్ఫ్లమేషన్. సో ఇలాగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇన్ఫ్లమేషన్కి. సో ఆ రీజన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని ఫిక్స్ చేయాలి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, తగ్గించుకోవాలి. ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవుతుందా, ఇందాక చెప్పాను కదా, అలా జాగ్రత్తగా చూసుకుని ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ కాకుండా చూసుకోవాలి. స్మోకింగ్ చేస్తున్నారా, ఆపేయాలి. మందు తాగుతున్నారా, బాగా తగ్గించేయాలి. తాగినప్పుడు ఒకేసారి ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగేలా చూసుకోవాలి. ఒకవేళ తాగినా తర్వాత ఎక్కువ వాటర్ తీసుకుని డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే కిడ్నీస్ చాలా ఈజీగా పాడవుతాయి. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, ఒకటి తిన్నాను కాదు. ఎక్కువసేపు పడుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఎందుకంటే బాడీ రిపేర్ అయ్యి ఏదైతే మీకు కోస్తున్న ఫ్యాక్టర్ ఉందో, ఆ కోసినప్పుడు ఏదైతే దెబ్బలు తగులుతున్నాయో అవన్నీ కూడా బాగా రిపేర్ అవుతాయి ఎక్కువసేపు పడుకుంటే. సో ఇలాగ అనేక విషయాలు ఉంటాయి. మీకు ఫ్యాటీ లివర్ ఉంది అంటే మీకు అది కూడా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు, ఫ్యాటీ లివర్
ఉంది అంటే అది మీ చాలా పనులు చేస్తుంటుంది ఫ్యాటీ లివర్. అందులో అనేక మీరు తింటున్న ఫుడ్ మొత్తం ప్రాసెస్ చేసేది అది. మీరు ఫ్యాటీ లివర్ ఉండి మళ్ళీ మీ ఫుడ్ సరిగ్గా లేదు అంటే మీ బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంటాయి. ఇంకా అనేక విధాలుగా అది ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ లేకుండా చూసుకోవాలి. ఇలా మల్టిపుల్ థింగ్స్, 1, 2 అని కాదు, చాలా విషయాల వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ని లేకుండా చూసుకోవాలి. నా ఛానల్లో వీడియో సెక్షన్కి వెళ్ళి మీరు సెర్చ్ వెతికితే మీకు ఇన్ఫ్లమేషన్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. మీరు అందులో చూడొచ్చు, ఎలాగ ఫిక్స్ చేయాలి అనేది కూడా అందులో ఉంటుంది డీటెయిల్గా. అదే అండి, ఇవి ప్రస్తుతానికి ఇవి క్వశ్చన్స్. నేను ఇలా మధ్య మధ్యలో ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.